హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే కోట్లింగేశ్వర టెంపుల్కి వచ్చిండాను. ఈ వ్లాగ్లో అయితే మీకు కోట్లింగేశ్వర టెంపుల్ అంతా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మేమైతే టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసిండాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 20 రూపీస్, 2 వీలర్కి అయితే 10 రూపీస్. మేము 2 వీలర్లో వచ్చాము, స్కూటర్లో, దానికి 10 రూపీస్. టికెట్ అయితే ఈ లోపల వచ్చేదానికి 20 రూపీస్. చూడండి, చాలా బాగా పూలంతా పూజ చేసి పెట్టిండారు. చాలా బాగుండదు చూసేదానికైతే. ఇది ఎంట్రన్స్లో నుంచి మనమైతే వెళ్తూ ఉన్నాము. చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే చూసేదానికైతే. చూడండి మీరు కూడా ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం అంతా రెడీ చేసి పూలంతా పెట్టిండారు. చాలా బాగుండదు ఇప్పుడు చూసేదానికైతే. ఎన్ని శివలింగాలు ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. చూడండి, ఇక్కడంతా వీడియో తీసుకొనొచ్చు. మా లోపల అయితే గుడి లోపల అయితే వీడియోగ్రఫీ అలో లేదు. అందుకే బయట మీకు కొంచెం చూపిస్తూ ఉంటాను. ఇది చూసేయండి. మనము పెద్ద శివలింగం ఉంది కదా, అక్కడికైతే మనం వెళ్దాం ఇప్పుడు. చూడండి ఎంత బాగుండదంటే అంత బాగుండదు. చూస్తూ ఉండరు ఆ గోపురం అంతా. ఇప్పుడు మేమైతే అన్నీ మా గుడి లోపల అంతా అయితే దర్శనం చేసుకునేసి అయితే ఇప్పుడు బయట వస్తుంది. బయట అయితే బిగ్ స్టాచ్యూ, శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చిండాము. ఇక్కడ నాకు ఒకటి ఫీలింగ్ అనిపించింది. ఏమి ఇట్లా అంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉండదు. అక్కడికి వెళ్తే అక్కడ పూజారి చెప్పారు, అందరూ ఉండండి, ఆరతి ఇస్తాను, తీసుకొని వెళ్దురు ఇట్లా అని చెప్పి. అందరూ అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆరతి తీసుకుంటామే. ఆరతి అయిపోయినాక ఆరతి తీసుకుని అందరూ వెళ్దాము అట్లాడే. లేదు, ఉండండి, తల మీద ఇది పెడతాను ఇట్లా అని చెప్పారు. దాని పేరు నాకు తెలియదు. తల మీద ఒక ఇది మాదిరిగా వస్తుంది కదా, దాన్ని పెడతాము ఇట్లా అని చెప్పారు. అట్లా అందరూ ఆడే ఉంటుంది. అందరినీ ఎవరెవరు మీకు డబ్బులు వేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ తల మీద పెట్టి తీర్థం ఇచ్చారనమాట. చాలామందికి అది ఫీల్ అయ్యింది. అక్కడ మాకి ఫీల్ అయ్యింది. డబ్బులు వేస్తేనే పెడతారా అట్లనే. ఒక టెంపుల్లోన అందరినీ సమానంగా చూడాలి ఇట్లనేది నా ఒపీనియన్ పర్సనల్గా. ఎలా అంటే, నేను చాలా టెంపుల్స్కి వెళ్ళినాను, చాలా దగ్గర చూసినాను. ఎప్పుడు డబ్బులు వేసే వాళ్ళని ఒక మాదిరిగా చూస్తారు, డబ్బులు వేయని వాళ్ళని ఒక మాదిరిగా చూస్తారు. అలాగే అక్కడ శివుని దగ్గర కూడా ఏమంటే నీళ్ళు పోస్తాం కదా, ఆ నీళ్ళు పోసేటప్పుడు కూడా 10 రూపాయలు 20 రూపాయలు వేస్తేనే వాళ్ళు నీళ్ళు పోసేదానికి ఇస్తారు. దానికి వేరే క్యూ ఉండదు. దూన్నే వాళ్ళని వేరే సైడ్ నుంచి పంపించేయాల. అది కూడా పంపించుకోకుండా అందరినీ క్యూలోనే నిలబెట్టి ఒక ఇన్సల్ట్ మాదిరిగా అయితే నాకు ఇక్కడ అనిపించింది. చాలామంది పాపం ఫీల్ అవుతా ఉండ్రి, ఇక్కడ కూడా 10 రూపాయలు వేస్తేనే అన్నట్లనే. ఇష్టం ఉండే వాళ్ళు వేస్తారు, లేకపోతే వదిలేయాలి. కానీ అట్లీస్ట్ మన గుళ్ళో టెంపుల్స్లో అన్న అందరినీ సమానంగా చూడండి ప్లీజ్. ఇది మాత్రం నా రిక్వెస్ట్ అనమాట. ఫీలింగ్ వస్తుంది అందరికీ కూడా. అది మాత్రం నేను మా వెనకాల ఉండేవాళ్ళు కూడా ఫీల్ అవుతా ఉండ్రి, అయ్యో ఇక్కడ కూడా డబ్బులు వేస్తేనే నీళ్ళు పోసేకవుతుంది అట్లా అని చెప్పేసి చెప్తా ఉండ్రి. అది మాత్రం చాలా ఫీలింగ్ అనిపించింది ఈ టెంపుల్కి వస్తే నాకు మాత్రం.